హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ధ్యానంలో అడ్డంకులను తొలగించుకోవాలి ఎలా ఫ్రెండ్స్. మరి మనం ధ్యానం చేస్తూ ఉంటాం, ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి, మరి ఎన్నో ఉద్వేగాలు వస్తూ ఉంటాయి. ఎమోషన్స్, ఉద్వేగాలంటే మనకు తెలిసిందే కదా. బాధ, కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము, అలాగే మరి ఎన్నో భావాలు వస్తూ ఉంటాయి, ఉద్వేగాలు, ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయ్యో, ఇది ఇలా ఆలోచన వచ్చింది, ఇది చెడు ఆలోచన, ఎందుకు నాకు ఇలా ఆలోచన వస్తూ ఉంది, ఎందుకు నాకు ఇలా భావోద్వేగాలు వస్తూ ఉన్నాయి అని మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే పోరాడుతూ ఉన్నాం. ఎస్, అవునా ఫ్రెండ్స్? అంటే ఈరోజు మనం ధ్యానంలో కూర్చొని ఉంటాం. మనం ధ్యానం అంటే మనకు ఒక అభిప్రాయం అనేది పెట్టుకున్నాం, ఉంది. అది ఏమి? ధ్యానం అనేది నిశ్చలతని ఇస్తుంది, ప్రశాంతతని ఇస్తుంది, శాంతిని ఇస్తుంది అని పెట్టుకున్నాం. అంతేకాకుండా ఆలోచనలు ధ్యానంలో రాకూడదు, భావోద్వేగాలు రాకూడదు, ఇలా అని డౌట్స్ అని 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 మనం ఒక భావాన్ని పెట్టుకున్నాం. అందుకనే మనం ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా మనకు ఒక చెడు ఆలోచన వచ్చిందనుకోండి, ఒక ఆలోచన, అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ, అయ్యో నేను ధ్యానం చేస్తూ ఉన్నాను, నాకు ఆలోచనలు వచ్చాయి, అవునా ఫ్రెండ్స్? మరి లేదా ఒక ఉద్వేగం వచ్చింది, అయ్యో నాకు ఆలోచనలు వస్తున్నాయి, ఒక ఉద్వేగం వస్తూ ఉంది, ఒక చెడు భావన వస్తూ ఉంది, ఏదో ఒక థాట్స్, ఆలోచనలు అనేవి వస్తూనే ఉన్నాయి. నేను చేసే ధ్యానము సరి అయినదేనా, సరి అయిన పద్ధతిలో చేస్తున్నానా అన్న క్వశ్చన్ మనలో ఉద్భవిస్తుంది, పుడుతుంది. ఎస్, అవునా? ఆలోచన వస్తుంది, నేను చేస్తున్నది కరెక్టేనా, అసలు నేను ధ్యానం చేస్తున్నానా, ధ్యానంలో కూర్చున్నంతసేపు ఆలోచనలే వచ్చాయి అని అనుకుంటుంటాం. అంతేకాకుండా ఇది కూడా అనుకుంటుంటాం, ఈరోజు ధ్యానం చాలా బాగా కుదిరిందండి అంటే ఏమీ ఆలోచనలే లేవు. మరి ఇంకొక రోజు అంత ఆలోచనలే, ఎప్పుడు ఏదో భావాలు, ఏదో బాధలు, అవి అన్నీ అంటే ఏమి పోరాడుతూ ఉన్నాం, అవి వచ్చాయి, తప్పు, ఏం చేయాలి? అవునా ఫ్రెండ్స్? అందుకనే మనం అలా భావాన్ని పెట్టుకున్నాము, రాకూడదని కాదు ఫ్రెండ్స్. ఒకటి అనుభవంలా తీసుకోవాలి, అనుభూతిని పొందాలి. అనుభూతి ఫ్రెండ్స్, ధ్యానంలో ఎటువంటివి కలిగినా, ఆలోచనలు వచ్చినా, భావాలు కలిగినా, బాధలు కలిగినా, చెడు ఆలోచనలు వచ్చినా, ఆలోచన లేకపోయినా మనమేమి ఒక అనుభూతిని మాత్రమే తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? అనుభూతి. ఈరోజు ఇదే ఎక్స్పీరియన్స్, ఇది ఒక అనుభవం అని మనం తీసుకోవాలి. కానీ పోరాడుతూ ఉన్నాము, ఉద్వేగపడుతూ ఉన్నాము, అయ్యో నేను సరిగా చేయలేకపోతున్నాను కాదు ఫ్రెండ్స్. అంటే ఫ్రెండ్స్, మనలోనే శాంతి ఉంది, మనలోనే నిశ్శబ్దత ఉంది, అన్నీ మనలోనే ఉన్నాయి. కానీ మనమేమి బయట వెతుకుతూ ఉన్నాము. ధ్యానం చేస్తే అవన్నీ వస్తాయి. అయ్యో ఈరోజు రాలేదు, ఈరోజు నాకు ఆలోచనలు ఈరోజు ధ్యానం కుదరదు, అందుకే నేను చేయటం లేదబ్బా అని చాలామంది చెప్తుంటారు. కాదు ఫ్రెండ్స్, మనం ఏది వచ్చినా ఒక అనుభవంగా తీసుకొని దాన్ని అనుభూతి చెందుతూ సాక్షిలా చూడడం నేర్చుకో. ఆలోచన వచ్చింది, ఓకే, గమనించండి, అంతే, సాక్షిభూతంగా చూస్తూ ఉండండి, అదే ఆలోచన వెళ్ళిపోతుంది, అంతే. గమనించడం, ఆలోచనకు మధ్య కూడా గ్యాప్ ఉంటా ఉంది. మనకు ఒక ఆలోచన వచ్చింది, ఎస్, చూస్తూ ఉందాం, అదే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అలా ఆలోచనలు అవంతకు వెళ్ళిపోతాయి, మనము ఆ అనుభూతిని ఎక్స్పీరియన్స్ చేయాలి, అంతే ఫ్రెండ్స్. కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేఘాలు ఎలా ఆకాశంలో వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయో మన మనసులోని ఆలోచనలు కూడా అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే సముద్రం ఎలా ఉంటుంది? చంచలంగా ఉంటుంది కదా, అంటే కదులుతూ ఉంటుంది. మన మనసు కూడా కోతి లాంటిది, మనసు కూడా ఎప్పుడు చంచలంగా ఉంటుంది, ఏదో పరిపరి విధాల పరిగెడుతూ ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటుంది. అలా దాన్ని మనం గమనిస్తాం, అంతే. అంటే పైన సముద్రంలో ఎలా అలలుంటాయో లోపల నిశ్చలంగా నిశ్శబ్దంగా ఉంటుంది సముద్రం, అలలు లేకుండా. అలా మన మనసు లోపల కూడా శాంతి, నిశ్చలత, నిశ్శబ్దం అనే ఉన్నాయి, పైన మాత్రమే ఆలోచనలు. అందుకనే గమనించండి ఫ్రెండ్స్, అదే అనుభూతిని చెందండి, అనుభవంగా ఫీల్ కాండి.
నో ప్రాబ్లం ఫ్రెండ్స్. నేను ధ్యానం సరిగా చేయటం లేదు, ఇవన్నీ ఉద్వేగాలు, అనుభవాలు అన్నీ వదిలేసి చక్కగా గమనించడం నేర్చుకోండి ఫ్రెండ్స్. మంచి ధ్యాన స్థితికి చేరుకుంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ధ్యానం ఎలా చేయాలి అంటే చక్కగా సుఖస్థిరాసనంలో కూర్చోవాలి. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి, వేళ్లలో వేళ్ళు పెట్టుకోవాలి, కళ్ళు రెండు సుతారంగా మూసుకోవాలి, అద్దాలుంటే పక్కన పెట్టేయాలి. మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. అలా గమనిస్తూ ఉంటే నిశ్శబ్ద స్థితికి చేరుకుంటాం ఫ్రెండ్స్. ఆలోచన రహిత స్థితికి మనం చేరుకుంటాం. అప్పుడు అదే ధ్యాన స్థితి, అదే మోక్షము, అదే ఆత్మస్థితి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.